కంది మండలం బేగంపేట గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ మరియు జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఈదులకంటి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల పండుగ పురస్కరించుకుని బోనాల ఊరేగింపు పలారం బండి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో జోగిని వైష్ణవి బోనం ఎత్తుకుని భక్తులను అలరించారు. ప్రత్యేకంగా అలంకరించిన విద్యుత్ దీపాలంకరణలో పోతురాజుల నృత్యాలు, కళాకారుల ఆటపాటలతో జరిగిన బోనాల పండుగ మహోత్సవంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బేగంపేట తండా గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బుర్రున్న రాయేష్. ఓకే, బుర్రున్న రాయేష్ గారికి స్వాగతం సుస్వాగతం. స్పెషల్గా కళా రాకేష్ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం చేస్తున్నాము. అమ్మవారి గీతాలతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. దయచేసి ఆ బ్యాగ్ అవినీతి మారేరా తండ్రి మరువక పండగ జగన్నా కొలిచే అందరి దేవుడు నువ్వన్నా యుద్ధం అరరర యుద్ధం 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 సంచిన మూట గట్టి తెచ్చిన వయ్యేటి జలకాలాడా దేవతలంతా కోరే చెరువుగ సంగా
యుగం జగన్నానే ఉంటాం సమరం సయ్యంతో ఎదుర్కొంటాం ఎక్కైతే గట్టాకు తింటని పోరాటం ఆశగాల గెలుపే చెక్కారెడ్డి సొంతం చాలకి రాముడికి వానర సహకారం చెక్కారెడ్డి జయం కోసం వానర సైన్యం యుద్ధం నిర్జిత్తం జగన్నానే ఉంటాం సమరం సయ్యంతో ఎదుర్కొంటాం ఎక్కైతే గట్టాకు తింటని పోరాటం ఆశగాల గెలుపే చెక్కారెడ్డి సొంతం చెక్కారెడ్డి జయ హో చెక్కారెడ్డి జయ హో విజయ చెక్కారెడ్డి జయ హో చెక్కారెడ్డి జయ హో విజయ ఉరిమే గుక్కనలా దూసుకు వస్తాడు పేదల బాధలింటే ఎక్కడుండడు హక్కులు మోసగాడు ముందుకు పోతుంటే ఈరోజు సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ కంది మండల్ బేగంపేటలో మరి ఇంత పెద్ద ఎత్తున ఆషాఢ మాస బోనాలు, అలాగే అమ్మవారి ఊరేగింపు, అలాగే పలారం బండి కూడా తీయడం చాలా పెద్ద ఎత్తున మరి దీనికి మరి ముందుండి నడిపిస్తున్న ఉప సర్పంచ్ మహేష్ గౌడ్ గారికి, అలాగే కంది యూత్ ప్రెసిడెంట్ శ్రీరామ్ గారికి, మరి ఇక్కడ చేసిన నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ చర్యల ఆంజనేయ గారు మరి మిగతా కార్యకర్తలు రావడం జరిగింది. కన్నీ విని ఎరగని విధంగా 2 కళ్ళు 2 చెవులు కూడా సరిపోని విధంగా ఈ అలంకరణ, ఈ ఆర్భాటము చాలా సంతోషంగా మరి అమ్మవారు ఇక్కడే దిగొచ్చిందేమో అని ఆలాపన కల్పించి ప్రజల్ని ఇంత పెద్ద వర్షంలో కూడా ఎవరు కూడా కదలకుండా అందరూ కూడా అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషం. మరి మహేష్ గౌడ్ని అమ్మవారు మంచిగా ఆస్వాదించి మరి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటూ మరి సకాలంలో వర్షాలు ఇలాగే రావాలి, ప్రజలన్నీ కష్టాలని మరి పాడి పంటలతో సుఖంగా ఉంచాలి అని అమ్మవారిని నేను కోరుకుంటున్నా. ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా బోనాలు చేయడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని నా తరపున కూడా కోరుకుంటున్నాను. ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం కంది మండల్ బేగంపేట గ్రామంలో అద్భుతంగా బోనాల పండుగ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుంది. నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి కొన్ని నాటక బృందాలు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు మా బేగంపేట గ్రామ ప్రజలకు, తాండవాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇండస్ట్రియల్ పారిశ్రామిక చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు రావడం జరిగింది. వారితో పాటు వారి తనయుడు దత్తురెడ్డి గారు రావడం జరిగింది. వారితో ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు వారందరూ రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క ఈవెంట్ కి నాకు సహకారం అందించుకుంటూ నాతో ప్రతి దాంట్లో నా వెంట ఉంటూ ఈ కార్యక్రమానికి ప్రతిరోజు నా వెనకాల తిరుగుతూ ఉన్న నా ఈఎంజీ ఫాలోవర్స్ కి, ఈఎంజీ యువసేన సభ్యులకి మరియు నా గ్రామ పెద్దలకు, మిత్రులకు, షేబిలాస్ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఏంటంటే మరో విషయం, వర్షం కూడా చాలా అద్భుతంగా పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క వాతావరణంలో కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అదే విధంగా మొన్న జరిగినటువంటి
మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో కూడా రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. అందులో కూడా అందరు రైతులు కానీ ఇతర కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పథకాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొస్తారు. ఇంకా ప్రజలకు కూడా చాలా సంక్షేమ వర్కులు నడుస్తుంటాయి. గ్రామంలో కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి దయ వలన గ్రామ అభివృద్ధికి కూడా కృషి చేస్తూ అమ్మవారి తల్లి దీవెనలు ఎలవెలా మా గ్రామస్తులకు కలగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కొనల పండుగ శుభాకాంక్షలు.